మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బడిగంట మోగింది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఆర్టీఓ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. స్కూల్ బస్సెస్కి సంబంధించి కాకుండా అదేవిధంగా ఆటోస్ వాటిపైన కూడా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. చాలామంది స్కూల్ బస్సెస్ అవైలబుల్ లేనప్పుడు ఆటోలలో కూడా వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వీటన్నిటిపైన కూడా నిఘా పెట్టిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ డిటిఓ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ఉన్నారు, సీజ్ కూడా చేస్తూ ఉన్నారు కొన్ని సిచ్యువేషన్స్లో. ఇప్పటివరకు ఎన్ని చేశారు సార్? ఇప్పటివరకు సుమారుగా 7 వెహికల్స్ సీజ్ చేశామండి. అంటే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 567 ఎఫ్సీలు అయినాయి. సో ఎక్కువ అంటే మేము ఆల్మోస్ట్ చెకింగ్ చేసిన పీరియడ్లో ఎక్కువగా మనకి ఏం కరెక్ట్ కాలేదు, తక్కువనే ఉన్నాయి. ఓన్లీ ఎఫ్సీ అయిన వెహికల్సే తిరుగుతున్నాయి. ఆ విధంగా మనం కొంచెం మంచి పొజిషన్లో ఉన్నట్టు నిజామాబాద్ జిల్లా. ఎందుకంటే ఒకళ్ళు మేము సీజ్ చేస్తే వాళ్ళకి కొంత ఐడియా లేకుండా చూసుకోలేదు. వాళ్ళకి ఏంటంటే ఒక ఓన్లీ బస్ కింద ఫస్ట్ రిజిస్టర్ అయితే అదే ఎఫ్సీ అనుకొని తిరుగుతున్నారు. ఆఫ్టర్ ఏవి అయిన తర్వాత కన్వర్ట్ అవుతుంది అది. వాళ్ళకి ఐడియా లేదు, బట్ థర్డ్ ఎఫ్సీ కింద సీజ్ చేస్తారు. సో ఇట్లా అవగాహన లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక స్కూల్కి ఒక బస్ పెడుతున్నాము అంటే ఎలాంటి నియమాలు ఉండాలి? నియమాల ప్రకారం అంటే మనకి ఒకటి జిఓఎంఎస్ 35 అని ఒకటి ఉంటుందండి. దాని ప్రకారము వాటికి నియమ నిబంధనలకు సంబంధించిన పత్రిక ఒకటి ప్రింట్ చేసి అన్ని స్కూల్ యాజమాన్యాలకి బస్సులు వాళ్ళకి ఇచ్చాం. దాని ప్రకారం వాళ్ళు వెహికల్స్ని రెడీ చేసుకొని దాని ప్రకారమే ఉండాలి. అంటే డ్రైవర్ ఒక 60 years కంటే దాటకూడదు, 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, గ్రీక్స్ ఉండాలి, అటెండెంట్ ఉండాలి. ఇంకా చాలా అట్లా ఒక 37 దాకా ఉంటాయి. అవన్నీ వాళ్ళు స్టడీ చేసుకొని ఫుడ్ రెస్ట్ కానీ, బ్యాగ్స్ పెట్టుకోవడానికి కాన్వెక్స్ మిర్రర్స్ కానీ, ఎమర్జెన్సీ డోర్ ఎగ్జిట్ అవంతా ఆపరేషన్ ఎలా ఉండాలి, డ్రైవర్కి ఏ విధంగా ఉండాలి, అవన్నీ కూడా ఉంటాయి, అందులో మెన్షన్ చేసి ఉంటాయి. వాటన్నిటిని పొందుపరిచి వాటిని అంటే అందులోనే ఉండే యాక్ట్ జీవో ప్రకారం ఉంటుంది. దాన్ని మేము ప్రతి మేనేజ్మెంట్కి ఇచ్చాము. సో ఒక కొత్త గైడ్ లైన్ తోని ముందుకు రావడం జరిగింది. 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు డ్రైవింగ్ చేయడానికి లేదు అని చెప్పేసి ఒక ఆర్టికల్ వస్తా ఉంది. కొత్త గైడెన్స్ ఏం లేదు, మొదటి నుంచి ఎప్పటి నుంచి ఉన్నది, 2011 నుంచి ఉన్నది. అట్లా ఏం లేదు, అది ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటాము, అది వాళ్ళకి ఐడియా ఉంటుంది. అట్లాంటిది ఏదైనా క్రాస్ అయితే మాత్రం మేము వెహికల్ సీజ్ చేస్తాము. డ్రైవర్ మీద వెహికల్ సీజ్ ఇంకా డ్రైవర్, ఎందుకంటే ఏమంటే అది బియాండ్ యాక్ట్ కదా, బియాండ్ రూల్స్ రెగ్యులేషన్. బట్ వాళ్ళు ముందే ఏం చేస్తారంటే మనకు వచ్చేటప్పుడే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు. ఏ డ్రైవర్ని వాడతాం, ఆ డ్రైవర్ ఉంటాడు. దాని ప్రకారమే అప్పుడే మేము చెక్ చేస్తాం. చెక్ చేసి వాళ్ళని మనం ఆ డ్రైవరే ఉండేటట్టు ప్లాన్ చేయడం, వాళ్ళే ఉండాలి. సో ఈ నియమ నిబంధనల గురించి మాట్లాడుకుంటే చాలా మందికి తెలియదు సార్. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రభావమా అది ఏంటో తెలియదు, కానీ ఇట్లాంటి న్యూసెస్ ఏవైతే ఉంటున్నాయో వైరల్ అవుతున్నాయి. వైరల్ అయిన తర్వాత ఆ వీడియోస్ ప్రతి పేరెంట్ కూడా చూడడం జరుగుతూ ఉంది. అంటే 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి డ్రైవింగ్ చేసే వీలు ఉండదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు. సో ఇది కరెక్టే కదా? పర్టికులర్గా మనం ఏబీస్ పర్పస్ అది పెట్టామన్నమాట, జీవో ద్వారా ఉంది. ఎవరైనా నడపవచ్చు, అట్లేం లేదు. ప్రతి 40 దాటిన తర్వాత మనం వెరిఫై చేసుకుని వస్తూ ఉంటాం. మనము ఇచ్చేటప్పుడు 5 years రెన్యువల్ ఉంటుంది ఏజ్ లిమిట్ తర్వాత. అది మీరు ఇప్పటివరకైనా ఈవెన్ 60, 70 అయినా క్యాపబుల్ ఉండే మళ్ళీ వచ్చినప్పుడు మనం టెస్ట్ చేసుకుంటాం, చూస్తాం కదా. కానీ క్యాపబుల్ ఉన్నప్పుడు నడుపుకోవడానికి ప్రాబ్లం ఏం లేదు. చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ నడుపుతున్నారు. పర్టికులర్ గా ఏబీస్ అనేది లేదు, ఏబీస్ రిస్ట్రిక్ట్ చేశారు. అంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఎందుకైనా మంచిది. అంటే కొన్ని కండిషన్స్ ప్రివైలింగ్ ఉంటది కాబట్టి దాని ప్రకారం 60 years లోపల అయితే బాగుంటుంది అనేది చేస్తారు. మామూలుగా ఇప్పుడు మీరు బయట 2 wheelers కార్ నడిపే వాళ్ళు ఉంటారు, 50, 60, 55, 70 కూడా ఉంటారు, కేపబుల్ ఉంటారు. ఇప్పుడు మీకు మనం అనుకుంటాం ఏజ్ చూస్తే అంత అనుకుంటాం, బట్ చూస్తే 70 అంటే యాక్టివ్గా ఉండేటోళ్ళు ఉంటారు. లేని వాళ్ళు నడపడానికి ఎట్లా పంక్ ఉంటుంది కాబట్టి నడపరు, కానీ బట్ కేపబుల్ దే ఆర్ అలౌడ్ అన్నమాట.
సో అక్కడక్కడ కొంతమందిని చూస్తూనే ఉంటాము, నియమ నిబంధనలు పాటించకుండా బండ్లను నడుపుతూ ఉంటారు. అంటే ఎస్పెషల్లీ మనకి స్కూల్ బస్సెస్కి సంబంధించి మాట్లాడుకుంటే, సో ఫిట్నెస్ ఎట్లా ఉండాలా, అవన్నీ ఏం ఆ చెప్పాలి? ఫిట్నెస్ అనేది మనం మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేస్తాం ఇష్యూస్ ఉన్నప్పుడు, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. ఒకేసారి మనము బండి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా మనం రిజెక్ట్ చేస్తాం. ఓకే. రిజెక్ట్ చేసి మళ్ళీ అది రీఆర్గనైజ్ చేసిన తర్వాత, అంటే బల్బ్స్ పని చేయలేదు, బ్రేక్ ఇబ్బంది ఉన్నదనో, డ్రైవింగ్ మన ఇన్స్పెక్టర్స్ కూడా పర్సనల్గా వెహికల్స్ నడిపి చూస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటిని రాసి వాటిని రెక్టిఫై చేసుకొని రమ్మంటారు. చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఫిట్నెస్ ఇస్తాం. ఇప్పుడు మనం చేసిన అన్ని చోట్ల కూడా మేము పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయినాం. ఏది స్కూల్ పిల్లలతో, అందులో ట్రావెల్ చేసే పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క, అంటే పిల్లలు స్ట్రైట్ చెప్పేస్తారు ఉంది తప్పు, బట్ లక్కీలీ మనకి ఎటువంటి బ్యాడ్ ఇది రాలేదు. బాగానే ఉంది సార్, డ్రైవర్ ఎట్లున్నాడు, డ్రైవర్ అంకుల్ ఎట్లున్నాడు, స్పీడ్ నడుపుతున్నాడా, బ్రేక్స్ ఎక్కువ వేస్తున్నాడా, మీతో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, అన్నిటితో కూడా దే ఆర్, ఎక్కడ కూడా మనకి నెగిటివ్ రిజల్ట్ రాలేదు. వెరీ మచ్ హ్యాపీ అనమాట. సో చిన్న పిల్లలకి సంబంధించి మాట్లాడుకుంటే మీరు చెప్తున్నట్టే వాళ్ళు మంచి సమాధానం చెప్తున్నారు అనుకున్నారు, కానీ పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే ఒక స్కూల్ బస్సు ఎంత లిమిట్లో వాళ్ళు డ్రైవ్ చేసే పరిస్థితి ఉంటుంది, అంటే ఎంత స్పీడ్ వాళ్ళు మెయింటైన్ చేయాలి మినిమం. కొన్ని రూరల్ ఏరియాస్లో చూసుకుంటే టైం అయిపోతుంది అని చెప్పేసి ఆ టైంలో వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అది చాలా చిన్న తప్పు కాస్త పెద్ద తప్పుగా అయ్యే అవకాశం. ఏదైనా అంతే, బియాండ్ లిమిట్స్ 40 కిలోమీటర్స్ కంటే తక్కువ బెటర్. అది 40 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక టైం చెప్తారు. మేము అంటే 7 o'clock 8 o'clock స్కూల్ అనుకోండి, ఫస్ట్ ట్రిప్ కావాలి అంటే వాళ్ళు 7కే స్టార్ట్ అవ్వాలి. 7కి స్టార్ట్ అయ్యి అక్కడ లేట్ అయింది అనుకోండి, సెకండ్ వాళ్ళకి కావాలంటే అక్కడ ప్రాబ్లం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి పిల్లలు తొందరగా పంపించదు అని, అవి అన్ని కూడా మనం కన్సిడరేషన్ లో తీసుకోవడం అంటే అట్లా కుదరదని చెప్తుంది. మీకు అదంతా పేరెంట్స్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా ఫిక్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా కన్సిడర్ చేయొద్దు సార్ మీరు అన్నట్టే, ఎందుకంటే టైమింగ్ పరంగా మనం చూసుకుంటే వాళ్ళ లైఫ్ ని మనం రిస్క్ చేసే పరిస్థితి కదా. ముందు ఎర్లీగా స్టార్ట్ అవ్వండి, ఎర్లీగా రీచ్ అవ్వండి అని చెప్తున్నాం. జనరల్ గా ఉండే నానుడే అది. పేరెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కొంచెం అది క్లారిటీతో ఉండాలి. అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ చెప్తుంది మాకు 8 వరకు 2 ఇది రావాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ ట్రిప్కి వచ్చిన వాళ్ళు నేను ఎర్లీగా ఈజీ అంటే తొందరగా పిల్లల్ని మూవ్ చేసి పంపించే విధంగా ఉండాలి. వాళ్ళు డిలే చేస్తే సెకండ్ ట్రిప్ కి మళ్ళీ లేట్, ఆ తొందర అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాంటిది ఏదైనా ఉన్నా కానీ మాకు చెప్తే మేము కంపల్సరీ, ఇప్పుడు పేరెంట్స్ గా ఇప్పుడు మేమెంత రెస్పాన్సిబుల్ మాకంటే కూడా పేరెంట్స్ కూడా అంత రెస్పాన్స్. మేమే కాదు, పేరెంట్స్, మేనేజ్మెంట్, పబ్లిక్. ఇప్పుడు మీరు కూడా మీడియా కూడా ఎన్నో రకాలుగా వాచ్ చేస్తున్నారు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మా దృష్టికి తీసుకొస్తున్నారు. అదే విధంగా పేరెంట్స్ వెనక్కి పోవద్దండి. పేరెంట్స్ కంపల్సరీ కమ్ ఫార్వర్డ్, వచ్చి డైరెక్ట్ గా సార్ కంప్లైంట్ చేయొచ్చు. వెనక మళ్ళీ పిల్లల్ని ఏమని అంటారు, ఆ స్కూల్స్ లో అవన్నీ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కంపల్సరీ వచ్చి మాకు ఈ ప్రాబ్లం అవుతుంది, స్పీడ్ నడుపుతున్నారో ఇబ్బంది పెడుతున్నారో అంటే మేము ఖచ్చితంగా మేనేజ్మెంట్ డీల్ చేస్తాం. సో యాక్షన్ రియాక్షన్ ఉంటుంది అంతంగా ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆర్టీఏ అధికారులు, ఇప్పుడు ఆర్టీఓ పోలీస్ని చూస్తే చాలా మంది భయపడుతూ ఉంటారు సార్. మనము ఇంతకుముందు మనం చాలా ఇంటర్వ్యూస్ కూడా చేయడం జరిగింది. ఆర్టీఓ అధికారులను చూడగానే ఒక అలర్ట్ అయిపోతారు, చాలామంది భయపడుతుంటారు. అంటే మీరు వేసే పెనాల్టీస్ కావచ్చు, చలన్స్కి చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ స్కూల్ బస్సెస్ని మీరు సీజ్ చేయడం జరిగింది, వాళ్ళకి ఎట్లాంటి పెనాల్టీ వేయడం జరిగింది? సీజ్ చేసి దానికి ఇప్పుడు ఫిట్నెస్ లేకపోతే దానికి అమౌంట్స్ ఉంటాయండి. ట్యాక్స్ లేకపోతే 200 పెనాల్టీ ఉంటుంది పీరియడ్ని బట్టి. ఫిట్నెస్ లేకపోతే చిన్న వెహికల్ 2000, పెద్ద వెహికల్ 5000, అట్లా దానికి షెడ్యూల్స్ ఉంటాయి. దాని ప్రకారం సీజ్ చేస్తాం. భయపడాల్సిన అవసరం ఏముంటుందండి, అన్ని కరెక్ట్ గా ఉంటే హ్యాపీగా మా ముందర నుంచి చూపించుకుంటే, వెహికల్ డాక్యుమెంట్ చూపించుకుంటే వెళ్ళటమే. అది భయపడాల్సిన అవసరమే లేదు అసలు. దానికి ఎందుకు భయపడుతున్నారంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే భయపడి ఆగిపోతారు, వెనక్కి తిప్పుకుంటారు, సడన్ గా టర్న్ చేస్తారు, యాక్సిడెంట్స్ అవడానికి కారణం. ఇప్పుడు పోలీసు మేము కలిసి రెగ్యులర్ గా చెక్ చేస్తున్నాం. ఆల్టర్నేట్ డేస్ లో ప్రతి ఏదో ఒక పోలీస్ స్టేషన్ లో చేస్తున్నాం. సుమారుగా 40-50 వెహికల్స్ ప్రతి ఆల్టర్నేట్ డేస్ సీజ్ చేస్తున్నాం. సో ఈ స్పెషల్ డ్రైవ్ లో ఓన్లీ స్కూల్ బస్సెస్ పైన మీరు ఫోకస్ పెట్టాలా, లేకపోతే అన్ని రకాలైనటువంటి వెహికల్స్? పర్టికులర్ స్కూల్ బస్సెస్ అంత టైం ఉండదు కదా, ఓన్లీ మార్నింగ్ టైం కానీ లేకపోతే ఈవినింగ్ టైం కానీ. మార్నింగ్ టైమే ఎక్కువ అటెంప్ట్ చేస్తాం, ఎందుకంటే ఈవినింగ్ టైం పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తుంటాం.
వాటిని సీజ్ చేయటము అంత ప్రాబ్లం అవుతుంది. అవునండి, టైం అనేది డిస్టర్బెన్స్ అవుతుంది అని అంటారు. పిల్లలు సేఫ్టీ అది కూడా ముఖ్యం. దే మస్ట్ రీచ్ హోమ్ బై ప్రాపర్లీ అనమాట. Yeah. ఈవినింగ్ టైం అంటే బండి ఆపాలంటే కష్టం అవుతుంది. అవును. తల్లిదండ్రులు కూడా భయపడుతుంది. సఫర్ అవుతా ఉంటారు, ఏమైంది ఒక టైంకి వచ్చే వాళ్ళు ఇవాళ రాలేదు, అసలు ఏం జరిగింది, మార్గ మధ్యలో ఏమైనా జరిగిందా అనేది డౌట్ అనేది ఉంటుంది. అదే మార్నింగ్ టైం అయితే స్కూల్ కి వెళ్తారు అనే ఫీలింగ్ ఉంటుంది. స్కూల్ దింపిన తర్వాత అవసరమైతే వెహికల్ సీజ్ చేస్తాం. పిల్లల్ని స్కూల్లో షట్ డౌన్ చేసిన తర్వాత అప్పుడు మేము బండిని తీసుకొస్తాం. తర్వాత అది మేనేజ్మెంట్ ఇష్యూ. మేనేజ్మెంట్ ఎంత తొందరగా రియాక్ట్ అవుతుందో పిల్లల్ని తీసుకెళ్ళడం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. సార్, మేము అక్కడక్కడ నుంచి కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ఉన్నారు అంటే టైమింగ్ అంటే స్కూల్ టైమింగ్లోనే మీరు ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. కాకపోతే ఆర్టీఓ అధికారులు ఏవైతే సంబంధిత నిజామాబాద్ జిల్లానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి స్కూల్స్ అనేది సర్వసాధారణంగా ప్రైవేట్ స్కూల్స్లలో ఉంటాయి. సో స్కూల్స్లలో డైరెక్ట్ వెళ్ళి విజిట్ చేయడానికి లేదా అని అంటున్నారు. రిగార్డింగ్ అంటే ఇదే ఈ ఫిట్నెస్కి సంబంధించి అంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి మీరు ఇన్స్పెక్షన్ చేయడం అనేది. ఇప్పుడు స్కూల్ దగ్గర అంటే బండి మేము వాడట్లేదు సార్ అని చెప్పి ఓకే, పక్కన పెట్టి ఉంటుంది. Yeah. మేము వాడట్లేదు అంటారు. అప్పుడు ఏం చేస్తాం? ఆన్ రోడ్ దే ఆర్ ఆన్సర్. ఓకే, ఒకసారి రోడ్డు మీదకి వచ్చారు అంటే ఆన్సర్. మీ ఇంటికి వచ్చి నేను మీ బండి చెక్ చేస్తా అంటే లేదు సార్ నేను వాడట్లేదని మీరు చెప్తారా? అంటే ప్రాక్టికల్ గా ఆలోచన. డెఫినెట్లీ అండి, అవును. అదే రోడ్డు మీదకి వచ్చిందంటే దే ఆర్ Using, యూజింగ్ ద వెహికల్, దే ఆర్ యూజింగ్ ద రోడ్. పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చేసింది వెహికల్, ఆటోమేటిక్ గా కమ్స్ అండర్ యాక్ట్ రూల్స్ అండ్ లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు వాళ్ళు ఆన్సర్లు అవుతారు. Yeah. లేదు మేము పోయి ఇక్కడ ఎందుకు చేయించుకోలేదంటే అడుగుతాం. జనరల్ గా వెరిఫై చేస్తే ఆల్మోస్ట్ యాక్టివ్ వెహికల్స్ అన్నీ అయిపోయినాయి. 567 అంటే ఉన్నాయి, కానీ అన్ని యాక్టివ్ ఉంటాయి అనేది క్లారిటీ ఉండదు. ఎందుకంటే కొంతమంది 14 years కంప్లీట్ అయ్యి 15 years దగ్గరకు వచ్చిన తర్వాత స్కూల్ బస్సుల కింద ఇంకా పని చేయగలరు. ఓకే, సో అవి ఈవెన్ మనకి 2-3 months టైం ఉందనుకోండి పని చేయదు అనమాట. 2-3 months కోసం చేయించారు. అవి ఎప్పుడు వస్తారంటే అంత అయిపోయి వాళ్ళు స్క్రాప్ కిందనో ఎప్పుడన్నా చేయడానికి వస్తారు. అలాంటివి కొన్ని వెహికల్స్ ఉన్నాయి. అదంటే ఇంకొక 70-80 వెహికల్స్ ఉన్నాయి పెండింగ్ అనమాట. అలా అవి ఎందుకు ఉన్నాయి అనేది ఇప్పుడే తెలియదు. అది మనకి ఇంటెన్సివ్ జరుగుతుంది. బట్ ఇప్పటి వరకు అయితే కమర్స్ ఏమి వితౌట్ ఎఫ్సీ అనేది మేజర్ గేమ్ రావట్లేదు. సో ఫైనలీ సార్, నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్కి పాల్పడితే వాళ్ళపైన ఎలాంటి కేసెస్ నమోదు చేసే అవకాశం ఉంటుంది మీ ఆర్టీఓ రూల్స్ ప్రకారం? రూల్స్ అండ్ యాక్ట్ అండ్ రూల్స్ అండి. ట్యాక్స్ లేకపోతే ట్యాక్స్ కట్టిస్తాము, లేకపోతే ఫిట్నెస్ లేకపోతే ఫిట్నెస్. దానికి సంబంధించిన షెడ్యూల్ ప్రకారం కాంపౌండింగ్ ఫీజ్ ట్యాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ బియాండ్ అంటే 200% పెనాల్టీ పడుతుంది ట్యాక్స్ అయితే. షెడ్యూల్ అయితే కాంపౌండింగ్ ఫీజ్ ఎంత ఉంటే అంత వేస్తాం. ఒక్కొక్క పెండింగ్ ఉన్న వాటికి కూడా షోకాజ్ నోటీసులు ఇష్యూ చేస్తాం. ట్యాక్స్ పెండింగ్ ఏమైనా ఉంటే రన్నింగ్ ట్యాక్స్ కానీ 2-3 ఎప్పుడే డిటీసీ గారు కూడా మాట్లాడుకున్నాం. ఎందుకు పెండింగ్ ఉన్నదనే దానికి నోటీసులు ఇష్యూ చేయమని అడిగారు. ఓకే, సో నెక్స్ట్ ఈ 2-3 days లోపల పెండింగ్ ఉన్న ఈఏబీసీ కానీ వీటికి కూడా మేము మళ్ళీ నోటీసులు ఇష్యూ చేసి కాల్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్. అదైతే ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఏమైనా పెండింగ్ ఉంటే ఎట్లా సార్ అని అన్నారు కదా, మేము వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. అవును, బట్ మేమేమో అడుగుతున్నాం అనమాట, సో వెహికల్ ఇప్పటివరకు టర్న్అప్ కాలేదు, ట్యాక్స్ కట్టలేదు, కారణం ఏమిటి? వాళ్ళు ఆన్ పేపర్ ఇస్తారు. దెన్ విల్ కమ్ టు నో అనమాట ద సిచ్యువేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బెస్ట్ ఇన్ఫర్మేషన్. సో మనం చూడొచ్చు, నిజామాబాద్ జిల్లానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బడిగంట మోగిన తర్వాత ఆర్టీఓ అధికారులు ప్రతిదీ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఏదైతే నిబంధనలను ఉల్లంఘించి ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉన్నారో స్కూల్ బస్సెస్కి సంబంధించి ఎస్పెషల్లీ ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పేసి మనకి నిజామాబాద్ జిల్లా ఆర్టీఓ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ దిగదీస్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.